ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినం మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయములు బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ. మొదటి రాకడలో ప్రభువు ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకములోనికి వచ్చిన వారై మానవులందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించుటకు వచ్చి ఉన్నారు. ప్రియులారా, రెండవసారి ఆయన మేఘారూఢుడై అనగా పెండ్లి కుమారుడుగా త్వరగా రానయ్యున్నారు. ప్రియులారా, కాబట్టి ఈ సంగతి మీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు మళ్ళీ వస్తారని మీకు తెలుసా? తెలియని వారు ప్రియులారా తెలుసుకొనండి. అందుకనే దేవుని యొక్క వాక్యములో అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనములో, మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన దిగి వచ్చును. కాబట్టి ప్రభు మరలా దిగి వస్తారు. ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే రెండవ మాటగా మనము గ్రహించుకోవలసిన విషయము తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ప్రభువు దిగి వచ్చును అని వ్రాయబడి ఉన్నది. అలాగే ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో దిగి వచ్చిన ప్రభు ఏం చేస్తారు? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని చెప్పారు. కాబట్టి ప్రభు వస్తారు. పరలోకానికి చేర్చుకొనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు తాను స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సిద్ధపడినటువంటి సంఘమును ఆయన తీసుకొని వెళ్ళడానికి మేఘముల మీద రానయ్యున్నారు. వచ్చి సంఘమును ఎక్కడికి తీసుకొని వెళ్తారు? నేనుండు స్థలములో మీరును ఉండులాగునా అని ప్రభు చెప్పిన వారై ఉన్నారు. కాబట్టి ఆయన ఉండే స్థలములోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. క్రీస్తు ప్రభు యొక్క రాకడ అకస్మాత్తుగా వచ్చును. ఎందుకు? మనము ఎదురు చూడనప్పుడు వచ్చునని ప్రియులారా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనములో మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. మెరుపు తూర్పున పుట్టి పడమరకు ఎలాగూ వ్యాపించునో, మెరుపు వచ్చే కాలం మనకు తెలుసా? తెలియదు. మెరుపు వచ్చినప్పుడు అది అందరికీ కనబడుతుంది ప్రకాశమానంగా. అలాగే ప్రభు యొక్క రాకడ కూడా మనం అనుకునే సమయంలో వచ్చును. కనుక ప్రియులారా, ప్రభు యొక్క రాకడ కాలములో మనమున్నాము. ప్రభు ఎప్పుడొస్తారు అంటే ఆ గడియ ఎవరికి తెలుసు? తండ్రికి తప్ప కుమారుడికైనను ఇంకెవరికి కూడా, దూతలకు కూడా తెలియదు. అందుకని ప్రియులారా, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అంటే దొంగ చెప్పొస్తాడా? చెప్పిరాడు, చెప్పకుండా వస్తాడు. ఎందుకు వస్తాడు ప్రియులారా? అందుకనే తనకు కావలసింది తీసుకొని వెళ్ళటానికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన చెప్పకుండా హఠాత్తుగా ప్రభు దినము వచ్చును. కనుక మనం అనుకున్న గడియలో ప్రభువు వస్తారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకనే రాకడ అని రాకడ కలవరింపు ఉండాలి. దేవదూతలకు రక్షణ అవసరం లేనప్పటికీ వారు రాకడ అంటూ ఉన్నారు. రక్షణ పొందినటువంటి మనము ఇంకా ఎంత సిద్ధపడవలేను, రాకడ కలవరింపు కలిగి ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం.
కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ విషయములు బాగా మీరు ధ్యానం చేయండి, బాగా చదవండి. రాకడ విషయములన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని రాకడ ధ్యానము కలిగి ప్రతిదినము ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎప్పుడో వస్తారులే అని అనుకుని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రియులారా, ఈ దినాలలో మనం చూసినట్లయితే ప్రియులారా చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారని. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయములో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలలో 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేకపోయారు. కనుక మనము సిద్ధపడేటటువంటి గుంపులో ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనము బాగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క రాకడ గడియ ఏ క్షణం వచ్చినా మనము ఆ క్షణమే ప్రభువును ఎదుర్కొనేటటువంటి సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, అందరూ కూడా మనము ప్రభువును రాకడకు సిద్ధపడే గుంపులో ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.